ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామములెక్కడైన స్తోత్రాలు. మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ దినం చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నా మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అనుదినము మమ్మల్ని సంరక్షిస్తూ ఈ మే నెలలో మొదటి పునరుద్ధానపు ఆరాధనలో పాలు పంచిన కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, బాధలను అదే మాకు నెమ్మదిచ్చేది. నాయన, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని వాక్యంలో సెలవిస్తున్నట్లుగా నీ వాక్యపు జ్ఞానాన్ని మేము సంపాదించుకొని మా జీవితాలు ప్రభువా, ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమని, మాలో ఉన్న ప్రతి అవిధేయతని ప్రభువా సరిచేసుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విలువైన మాటలు గత వారం మనం నేర్చుకున్నాం. అది అపోస్తుడైన పౌలు గారు ప్రయాణం చేస్తున్నటువంటి వాడ ప్రయాణాన్ని గూర్చి, ఆ వాడ ఏ విధముగా ఆ వాడ ప్రయాణము చేరవలసిన గమ్యస్థానానికి చేరకుండా మధ్యలోనే ముక్కలైపోయి అతి భయంకరమైనటువంటి పరిస్థితికి దారి తీయడానికి కారణాలేంటి అని చెప్పి, ఆ ప్రయాణములో జరిగినటువంటి కొన్ని వస్తువుల పేర్ల గురించి, కొన్ని ప్రాంతాల పేర్ల గురించి, అందులో ఉన్న కొంతమంది మనుషుల గురించి గత వారం మనం ప్రస్తావించుకుంటూ, ఆ యొక్క వాడ మధ్యలోనే పగిలిపోవడానికి, వాడ ప్రయాణం ముందుకు సాగలేకుండా ఆ వాడ మునిగిపోవడానికి కారణాలేంటో 4-5 ప్రాముఖ్యమైనటువంటి మాటలు గత వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం మిగిలినటువంటి ప్రాంతాల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను నిజముగా ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, క్రైస్తవ జీవితం లేదా సంఘ వ్యవస్థ ఈ లోకమైన సముద్రములో ప్రయాణము చేస్తున్నటువంటి వాడ ప్రయాణము లాంటిది. ఆ వాడ నాయకుడు ఏ విధంగా విశ్వాసముతో వరదలని, భయంకరమైన అలలని, తుఫాలని ఎదుర్కొంటూ ఎదురు వెళుతూ చేరవలసిన గమ్యస్థానం చేరతాడో, ఒక విశ్వాసి అలాగే ఒక సంఘం జీవితంలో ఎన్ని భయంకర తుఫానులు వచ్చినా ఈ లోకమైన సముద్రంలో మన ప్రయాణాన్ని ముందుకు సాగించుకుంటూ చేరవలసినటువంటి ఆ పరమకాణానికి మనమందరము కూడా చేరాలనే విశ్వాసము ప్రతి ఒక్కరి గుండెల్లోతుల్లో మనం ఆరాధిస్తున్న ప్రభు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆ శుభప్రదమైన విశ్వాసముతో దేవుడు ముందుకు నడిపించాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ఇది అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అపోస్తలుని పౌలు గారితో ప్రయాణం చేస్తున్నటువంటి 270 మందిని వారు ఆ వాడలో నుంచి దించి మరొక వాడలోనికి వారిని ఎక్కించారు. ఈ వాడ దిగి మరొక వాడకి ఎక్కించినటువంటి వాడ యొక్క పేరు మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయున్న అలెగ్జాంద్రియా పట్టణపు వాడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అపోస్తలుడైన పౌలు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమందిని మొదట ప్రయాణం చేస్తున్న వాడని దించి అలెగ్జాంద్రియా అనే ప్రాంతం అనేక పట్టణానికి చెందినటువంటి వాడలోనికి వీళ్ళని ఎక్కించనని ఉంటుంది. అలెగ్జాంద్రియా అనే పట్టణానికి అర్థము, అది ఐగుప్తు దేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఐగుప్తు దేశము ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది.
ఐగుప్తు దేశము ఈ లోకున్నటువంటి ఆస్తులకి సాదృశ్యంగా ఉంది. మన జీవన ప్రయాణం అనేది సాగుతున్నటువంటి ఈ యాత్రలో మనమందరము కూడా ఈ లోకం వైపు, ఐగుప్తు అనగా ఈ లోకం వైపు గనక మన యొక్క గమనాన్ని గనక పెడితే చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేరలేము అని చెప్పి ముందుగానే అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఉన్నటువంటి శతాధిపతితో మాట్లాడుతున్నప్పుడు ఆ శతాధిపతి అంటాడు కదా, చూడండి 27వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తలుల గారు 27వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకు వాడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగుచున్నదని నాకు అనిపిస్తూ ఉంది చెప్పి వారిని హెచ్చరించాను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడు వాడ యజమాడు చెప్పిన మాటల్ని నమ్మెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు గారు అలెగ్జాంద్రియా అనేటువంటి ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి వాడలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, అయ్యలారా, ఈ వాడ ప్రయాణము మనకంత క్షేమము కాదని నాకు తోచుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాడ ప్రయాణం అనేది అంత క్షేమము కాదని నాకు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడితే, వాళ్ళని హెచ్చరిస్తే, అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఆ వాడ యొక్క నాయకుడు లేదా ఆ వాడ యొక్క యజమాడు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఈ వాడ ప్రయాణము మన ముందుకు నడిపించాలి. అపోస్తలుడైన పౌలు గారు తన స్వార్థముతో ఈ వాడ ప్రయాణం వద్దని చెప్తున్నాడని చెప్పి ఆ యొక్క అపోస్తలుడైనటువంటి దైవ సేవకుడి యొక్క మాటని పెడచెవిని పెట్టి ఈ అలెగ్జాంద్రియా పట్టణానికి సంబంధించిన ఆ వాడలో ప్రయాణం ముందుకు సాగించడానికి వారు పూనుకున్నారు. అలా ప్రయాణము సాగించడానికి పూనుకుని ఆ వాడ ప్రయాణం కొంత దూరం వెళ్ళిన తర్వాత అతి భయంకరమైన తుఫాను వచ్చి ఆ వాడ బ్రద్దలైపోసాగెను. ఆ వాడ ఎట్టిపోతుందో తెలియని పరిస్థితి, ఆ వాడ ఎప్పుడు పగిలిపోద్దో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాడ ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాణభయం పట్టుకుంది. అలాంటి ప్రాణభయం పట్టుకుని ఏమైపోతామని చెప్పి దిగులుతో వాళ్ళందరూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు దేవుని చేత దర్శించబడి, అయ్యలారా, మనకే ప్రమాదము జరగదు, మనం చేరవలసిన గమ్యస్థానానికి దేవుడు చేరుస్తాడని చెప్పి విశ్వాస మాటల ద్వారా ఆయన బలపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ మాటల నుంచి మనం నేర్చుకోవలసినటువంటి దివ్యమైన పాఠము, ఈ రోజున ఈ విశ్వాస వాడ ప్రయాణములో మనం సాగుతున్నటువంటి ఈ ప్రయాణములో అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రయాణాన్ని గురించి, మనం తీసుకున్న నిర్ణయాల గురించి, మనం నడుస్తున్నటువంటి యాత్రను గురించి అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలాంటి అనేక దైవ సేవకుల ద్వారా, దీన సేవకుల ద్వారా మనకు హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు ఆ హెచ్చరికలని మనము అనుసరించేవారుగా, ఆ హెచ్చరికల్ని మనం స్వీకరించేవారుగా ఉండాలి తప్ప వీళ్ళకేం తెలుసు అని చెప్పి వీళ్ళు ఏం చెప్పినా కానీ వీళ్ళ స్వార్థం గురించి చెప్తారనేటట్లుగా ఏ ఒక్కరమో కూడా వాటిని మనం పెడచెవిని పెట్టేటట్లుగా ఉండకూడదు. చరిత్రలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన మన అందరికీ తెలుసు. అట్లాంటిక్ మహాసముద్రంలో 1912వ సంవత్సరంలో ఏప్రిల్ 10వ తారీఖున ఇంగ్లాండ్ దేశం నుంచి న్యూయార్క్ దేశానికి ఒక పెద్ద వాడ, ఆ వాడ పేరు మనందరికీ తెలుసు, టైటానిక్ షిప్. టైటానిక్ అంటే గనక బ్రహ్మాండమైనది, అంతేకాకుండా ఆ దేవుడు కూడా ముంచజాలనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణంతో నింపబడినటువంటి ఆ యొక్క వాడ ప్రయాణం సాగుతూ ఉంది. అనేక మంది ప్రపంచ ప్రముఖులందరూ కూడా మొదట ప్రయాణం నేను చేయాలి అని చెప్పి అనేక మంది ఆ వాడలో ప్రయాణం ప్రారంభించారు. వాడ సాగుతూ ఉంది. 4 రోజులు ప్రయాణం చేసిన తర్వాత 1912వ సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖున మిడ్నైట్ 11:40 ఆ వాడ పగిలిపోయింది. ఆ వాడ మునిగిపోయింది. 2200 మంది పైబడి ఆ వాడలో ప్రయాణం చేస్తే ఇంచుమించుగా 1500 మంది జలసమాధి అయిపోయారు.
ఇలా జల సమాధి అయిపోవడానికి ముందు ఆ ఓడ నడిపించే కెప్టెన్ స్మిత్ అనేటువంటి ఆయన ఆ ఓడ నడిపించేటువంటి ఆ ఓడ ప్రయాణం చేసేటువంటి దాంట్లో చాలా అనుభవ జ్ఞానం గలవాడు. అతను రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి ఈ చివరి ప్రయాణం చేసిన తర్వాత మీకు సన్మానం చేసి మీకు రిటైర్మెంట్ ఇస్తామని చెప్పారు. ఈ స్మిత్ అనే ఆయన ఈ ఓడ నడిపిస్తూ ఉంటున్నాడు. అందరూ కూడా సంతోషంగా ఓడ ప్రయాణం ముందుకు సాగుతూ ఉన్నారు. అప్పుడు బల్జిక్ అనేటువంటి ఒక వేరే నౌక నుంచి రేడియో ద్వారా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అయ్యా, మీరు వెళ్తున్నటువంటి ప్రయాణము చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు ఇంచుమించుగా మీరందరూ కూడా 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. అంత వేగము అంత సరికాదు. చాలా భయంకరమైనటువంటి మీరు వెళ్తున్న త్రోవలో 5 మైలు దూరంలో భయంకరమైనటువంటి ఆ యొక్క మంచు కొండలు ఉన్నాయి, ఐస్బర్గ్స్ ఉన్నాయి. వాటిని ఢీకొంటే వాడికి ప్రమాదం అని చెప్పి అనేక సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు రేడియో ద్వారా అక్కడ ఉన్నట్టు వాడ నడిపించే నాయకులకి కొన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు. ఏమి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఈ వాడ యొక్క సామర్థ్యం ఎంత, ఎటువంటి ఐస్బర్గ్స్, ఎటువంటి మంచు కొండలనైనా కానీ దూసుకుంటూ వెళ్ళిపోయేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడ ఇది అని చెప్పి మరింత వేగంగా పోనిచ్చే ప్రయత్నం చేస్తే చివరికి వెళ్ళి ఆ యొక్క వాడ మంచు కొండని ఢీకొని మునిగిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, దీన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి ఈ యొక్క విశ్వాస వాడ ప్రయాణం, మనం తీసుకునేటువంటి అనేక నిర్ణయాలు, మనం సాగుతున్న ప్రయాణాల్లో కొన్ని సందర్భాలలో నీకెంత అనుభవ జ్ఞానం ఉన్నా, నీకెంత టాలెంట్ ఉన్నా, నువ్వెంత అనుభవంతో నడుస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నప్పుడు, మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క మార్గములో, మనం చేస్తున్న ఈ ప్రయాణములో అనేక రకాలైన హెచ్చరికలు వాక్యపు వెలుగులో నుంచి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి హెచ్చరికని మనము ఖాతరు చేసేవారు ఉండాలి కానీ, ప్రతి హెచ్చరికని మనం స్వీకరించేవారు ఉండాలి కానీ, మన అనుభవాన్ని, మనం కలుగున్న జ్ఞానాన్ని దేవుని యొక్క జ్ఞానం ముందు తక్కువగా చూసుకునే వారిగా ఉండాలి తప్ప, నా టాలెంట్, నా జ్ఞానాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలను అనేటట్లుగా మనం వెళితే మన ఆత్మీయ యాత్ర అనేది టైటానిక్ షిప్ పగిలిపోయినట్లుగా మన ఆత్మయాత్ర కూడా మునిగిపోయే ప్రమాదము ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఈరోజు నువ్వెంత మంచి ప్రసంగికుడు అయినా, నువ్వెంత మంచి విశ్వాసమైనా, వాక్యపు జ్ఞానం నీకు ఎంత తెలిసినా, ప్రార్థన గురించిన ఆసక్తి నీకు ఎంత ఉన్నా, నీవు గనక దేవుని వాక్య ప్రకారంగా మన యాత్రను కొనసాగింప చేయకపోతే ఆ అలెగ్జాంద్రియా అనే ప్రాంతము ఐగుప్తు దేశానికి సాదృశ్యనట్లుగా ఐగుప్తు దేశం అనేటువంటి ఈ లోకం వైపు, ఈ లోకనాథుడుగా పిలువబడుతున్నటువంటి సాతాను యొక్క తంత్రాలకి మనం గనక లోబడిపోయి మన యాత్రను ముందుకు నడిపించుకునేటట్లుగా ఉండకుండా ఈ లోకమైన సముద్రంలోనే అనేకమైనటువంటి విశ్వాస వాడలు పగిలిపోయి ఎటు పోతున్నాయో తెలియని స్థితిలో ఉంటున్నాయి. ఇదే విషయాన్ని బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారి దగ్గర చాలామంది గొప్ప గొప్ప ప్రముఖులు ఆయన పరిచర్యలో ఆయనతో పాటు శ్రమల్లోనూ, ఆయనతో పాటు సేవా పరిచర్యలోను, అలాగే జైలు జీవితం గడిపేటువంటి క్రమంలోనూ ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ అపోస్తలుడైన పౌలు గారితో పాటు సేవలో సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో దేమా అనే ఒక ఆయన ఉంటాడు. ఈయన గూర్చిన ప్రస్తావన కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. లోక అనే ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనాలు చెప్తున్నారు. ప్రైజ్ హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారితో పాటు పరిచర్యలో కొన్ని వేల మంది సహకరించినవారు. కానీ వాళ్ళందరిలో కంటే ప్రత్యేకమైనటువంటి ఆ పేరు పెట్టి, ఇదిగో నాతో పాటు పరిచర్యలు ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ లోకా గారు, అలాగే దేమ
మీకు వందనాలు చెప్తున్నారని చెప్పి వీళ్ళ యొక్క పేర్లని ప్రస్తావించారంటే వీళ్ళిద్దరూ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారికి ఎంత సన్నిహితులో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. రెండవదిగా ఫిలోమానికి రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 23 నుంచి 34 వరకు చదివితే అక్కడ కూడా దేమ మీకు వందనాలు చెప్తున్నాడని చెప్పి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా ఫిలోమానికి రాసిన పత్రికల్లో దేమాను గూర్చిన ప్రస్తావన అక్కడ ప్రస్తావించారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఇక మరికొద్ది దినాల్లో చనిపోబోతున్నారు, హతసాక్షి అవ్వబోతున్నారు. అలాంటి సందర్భంలో రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక. ఆ 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారు దేమాను గూర్చి గుండెలు పిండేటువంటి ఒక బాధాకరమైన మాటని అక్కడ తెలియజేస్తారు. చదవండి. దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనిక వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంగ్లీష్లో ఫర్సేక్. ఈ మాట గ్రీకులో ఎగ్డాటా లైఫో అంటే దీనికి ఉన్నటువంటి పర్యాయ పదాలు గ్రీకులో మనం చూసినట్లయితే కష్టాలలో నన్ను విదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నిస్సహాయకంగా నన్ను వదిలివేసి వెళ్ళిపోయాడు, దిక్కుతోచని స్థితిలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నన్ను నిరాశపరిచాడు. ఈ మాటలన్నీ కూడా ఫర్షేక్ అనగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేమ ఈ లోకాన్ని స్నేహించాడు. దేమ ఈ లోకాన్ని కోరుకున్నాడు. ఈ లోకాన్ని కోరుకుని, ఈ లోకంలో ఆశలను కోరుకుని, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవాతి దేవుడు ఆ బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు, ఈ లోకమునైనను లోకములున్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. ఈ లోకం ఉన్నదంతే కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల వాడిలో దేవుని యొక్క ప్రేమ ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉండలేరు. ఈ దేమ అనే ఆ వ్యక్తి లోకమును స్నేహించాడు, లోకమును ప్రేమించాడు కాబట్టి గొప్ప దైవ సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారిని నిస్సహాయకముగా, అపోస్తలుడైన పౌలు గారిని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేసి లోకం వైపు పరుగులు తీశాడు. ఈ రోజున ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మన జీవితాల్లో అయినా కానీ దేవుని ప్రేమిస్తూ కూడా లోకమును ప్రేమిస్తే గనక మనలో దేవుని యొక్క ప్రేమ ఉండదు. లోకమును ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకమును ప్రేమించలేరు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదండి, నాకు దేవుడిచ్చే మహిమ ఎదుట ఈ లోకంలో శ్రమలు ఏవి కూడా ఎన్నదగినవి కాదు. ఆయన నిత్య రాజ్యమును సంపాదించుకునే కొరకు, ఆయన నిన్ను పొందుకోవడం కొరకు ఈ లోకం నాకున్నవన్నిటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఆయన పునరుద్ధానపు శక్తిని పొందుకోవడం కోసం ఈ లోకంలో నాకు ఏదైతే కలిగి ఉన్నానో, అది డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఏదైనా కానీ, పేరు ప్రఖ్యాతలైనా కానీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్పినటువంటి గొప్ప దైవ సేవకుడి దగ్గర విని, ఆయన దగ్గర వాక్యం విని, ఆయనతో పాటు పరిచయలో పాలు పంచుకున్న ఈ దేమ లోకాన్ని స్నేహించాడంట, లోకం వైపు ఆకర్షితుడయ్యాడంట, లోకము కావాలని కోరుకున్నాడంట. ఈ లోకమును మనమందరూ కూడా లోకములో ఏముంది అని చూస్తే ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారిలో క్రమంగా విశ్వాసం అనేది బలహీనమైపోద్ది. దేవుని పట్ల నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుణ్ణే అమ్ముకోవడానికి, దేవుణ్ణే విడిచిపెట్టడానికి సాహసం చేస్తారు. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధ లోకాన్ని స్నేహించాడు, లోకం డబ్బును స్నేహించాడు, దేవుణ్ణి అమ్ముకున్నాడు. దేమ లోకాన్ని స్నేహించాడు, గొప్ప దైవ సేవకుణ్ణి, గొప్ప నిత్య రాజ్యాన్ని. పౌలు గారు ఎన్నో ఆస్తులు పెట్టుకున్నారు దేమ పట్ల. పౌలు గారు కూడా తిమోతి అంత గొప్పవాడు అవుతాడు అనుకున్నాడు. అలాంటి దేమ ఈ రోజున ఒక భ్రష్టుడు అయిపోయాడు. ఎందుకో తెలుసా? లోకాన్ని ప్రేమించేవాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు, లోక ఆశలను ప్రేమించేవారు, లోక సంపదని ప్రేమించేవారు, లోకం ఉన్నటువంటి నేమ్ని, ఫేమ్ని ప్రేమించేవారు, ఈ లోకం శాస్త్రాన్ని ఫీల్ అయ్యేవారు. వారందరూ కూడా దేవుణ్ణి వెంబడించడం అనేది అసాధ్యం అని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ఈ లోకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, లోకం ప్రేమించే వారందరూ కూడా లోక రాజ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
దేవుని ప్రేమించేవారు దేవుని రాజ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా కూడా పరలోకం వైపు ఉంటుంది. ఆయన యుగయుగాలు కూడా మహారాజుగా పరిపాలించబోతున్నాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యములో ఆకలి దప్పికలు ఉండవు. ఆయన రాజ్యంలో స్థానము సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి. ఈ లోకంలో రాజ్యాలన్నీ కూడా అశాశ్వత రాజ్యాలు. ఈ లోకంలో అన్నీ కూడా అశాశ్వతమైనవి, కానీ దేవుని రాజ్యం నిత్యం నిలుస్తుందని చెప్పి ప్రతి క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఈ లోకాన్ని, ఈ లోకాశల్ని త్యజించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆలోచనను అంతా కూడా పరలోక రాజ్యం కొరకే ఆలోచిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి దేవుని ఈ లోకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే, ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది లోకాన్ని ప్రేమించకుండా ఉండాలంటే 3 ప్రాముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోండి. అందులో మొట్టమొదటిది ప్రార్థన. ప్రతి దినము కూడా ప్రార్థన చేసేవారు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా లోకానికి దూరమైపోయి దేవుని దగ్గరగా బ్రతుకుతారు. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి లాంటిది. రెండోదిగా వాక్యపు ధ్యానము. వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఎవరైతే గనక దేవుని వాక్యాన్ని అనుదినము పఠిస్తూ ఉంటారో, దేవుని యొక్క మనస్సుని తెలుసుకోవడానికి ఎవరైతే నిత్యము ప్రార్థన చేస్తారో, వారికి ఈ లోకం ఉన్నదంతా కూడా శాశ్వతమైనది కాదు. ఈ లోకమంతా కూడా ఒక రంగుల రటం లాంటిది, ఈ లోకమంతా కూడా ఒక మాయ లాంటిది అనే విషయాన్ని, వాక్యాన్ని బాగా ధ్యానించే వారికి ఇలాంటి అనుభవం వస్తుంది. మూడవదిగా సహవాసం. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సహవాసాన్ని జాగ్రత్త కాపాడుకునే ప్రయత్నం చేస్తే, అరే మా ఇంటి దగ్గర ఉన్న బంధువులు, మా ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు, ఈ లోకం ఉన్నటువంటి నేమంటే నాకు ఇష్టమన్న వాళ్ళందరూ కూడా నన్ను దగ్గర నుంచి ఏదో ఆశించి ప్రేమిస్తారు. నా దగ్గర డబ్బు ఉంటే ప్రేమిస్తారు, నా దగ్గర ధనం ఉంటే ప్రేమిస్తారు, నా దగ్గర డబ్బు ఉంటేనే 10 సార్లు వస్తూ ఉంటారు. అరే మా మందిరంలో ఉన్న వాళ్ళు, లేదా మా సహవాసులు ఉన్న వాళ్ళు అలాంటి వారు కాదే. నేను కష్టాల్లో ఉన్న అదే ప్రేమ, నేను సంపన్న స్థితిలో ఉన్న అదే ప్రేమ, ఒక ఎనలేనటువంటి ప్రేమను పంచుతున్నారని చెప్పి దేవుని సన్నిధిలో ఉన్న బంధము శ్రేష్టమైన బంధము, దేవుని సన్నిధిలో ఉన్న బంధము దివ్యమైన బంధము. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలందరూ కూడా నిస్వార్థంగా ప్రేమించేవారు. నేను ఏడుస్తే వాళ్ళు ఏడ్చేవారు, నేను నవ్వుతే నవ్వుతారు. కులతత్వం లేకుండా, మతతత్వం లేకుండా, ప్రాంతీయతత్వం లేకుండా అందరూ కూడా ఐక్యతగా ఉంటారు. ఇది దేవుని రాజ్యానికి ఉండేటువంటి ఒక నమూనా, దేవుని రాజ్యానికి ఉండేటువంటి ఒక నీడ లాంటిది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తారు. కాబట్టి ప్రార్థన, రెండోదిగా మన జీవితాల్లో వాక్యము, మూడోదిగా సహవాసము. ఈ మూడిటిని గనక మనం జాగ్రత్తగా బ్యాలెన్స్గా కాపాడుకుంటే ఈ లోకం వాటి మీద మనకు తెలియకుండానే మనకి వాటి మీద ఉన్నటువంటి ఆశలన్నీ కూడా తొలగిపోయి, నీ ఆశంతా కూడా పరలోక పట్టణం గురించి ఆలోచించేవారుగా మనం ఉంటామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి దేమ అపోస్తలుడైన పౌలు గారిని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మెడిసి లైబ్రరీ ఫ్లోరెన్స్ అనేటువంటి ఒక సంస్థ లేదా ఒక లైబ్రరీలో పురాతనలో జరిగిన విషయాలన్నీ కూడా దొరికేటువంటి ఒక పేరుగాంచినటువంటి లైబ్రరీ. అలాంటి లైబ్రరీలో దొరికినటువంటి సమాచారం ప్రకారంగా ఈ దేమ అనే వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారిని విడిచిపెట్టిన తర్వాత తెస్సలోనికియా అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. తెస్సలోనికియా పట్టణము ఆ రోజుల్లోనే, అంటే ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితమే పేరుగాంచిన పట్టణం. అనేక వసతులు కలిగినటువంటి ప్రాంతం, అనేకమైనటువంటి రంగుల వలయాలు కలిగినటువంటి ప్రాంతము, మనుషుల్ని ఆకర్షించేటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతానికి వెళ్ళి స్థిరపడాలనుకున్నాడు, భక్తిని విడిచిపెట్టాలనుకున్నాడు, సేవను విడిచిపెట్టాలనుకోవడమే కాకుండా ఒక భయంకరమైనటువంటి సమాచారము ఈ యొక్క మెడిసి లైబ్రరీ ఫ్లోరెన్స్ అనేటువంటి వాళ్ళు తెలియజేసినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ యొక్క దేమ పౌలు గారిని విడిచిపెట్టిన తర్వాత ఏమయ్యాడంటే ఆ యొక్క తెస్సలోనిక పట్టణములో
ఒక అన్య దేవతల యొక్క గుడిలో ఒక పూజారిగా మారాడంటండి. గుండెలు పిండేటువంటి ఒక బాధాకరమైన విషయం. గొప్ప ప్రపంచానికి భూమిని తల్లకిందులుగా చేస్తూ పరలోక అనుభవం పొందుకున్నటువంటి ఒక గొప్ప దైవ సేవకుని దగ్గర పనిచేసి, ఒక దైవ సేవకునితో పాటు సేవలో పాలు పంచుకున్నటువంటి ఈ దేమ తన యొక్క స్థితిని ఎంత దారుణంగా మార్చుకున్నాడో చూడండి. కారణం ఐగుప్తు, కారణము లోకము, కారణము లోకాశల వైపు ఆకర్షించబడిన ఈ యొక్క దేమ అతను చేస్తున్నటువంటి ఆ భయంకరమైన పనులు తన హృదయాన్ని గద్దించలేదు. హృదయము కఠినమైపోయింది. ఆ పాప భీతి చేత హృదయంను కఠినపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో వీళ్ళే కాదండి, అనేక మంది బైబిల్ గొప్ప జ్ఞానంగా పిలువబడుతున్నటువంటి సొలొమోను కూడా ఐగుప్తు యొక్క రాజుల యొక్క కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత గొప్ప దైవ సన్నిధిని అనుభవించినటువంటి యొక్క సొలొమోను రాత్రంతా కూడా దేవునితో ప్రార్థనలో గడిపి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జవాబు పొందుకున్నటువంటి యొక్క సొలొమోను అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశం యొక్క ఫరో కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత వారితో పాటు ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంత గొప్ప జ్ఞానులకి తప్పలేదు, అంత మంచి దైవ సేవకుల దగ్గర పరిచయంలో పాలు పంచుకున్న వారికి తప్పలేదు. మనం చూస్తున్న వాళ్ళు వీళ్ళెంత, నువ్వెంత, నేనెంత. దయచేసి ఈ లోకం ప్రతి మనిషిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది, నీకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ లోకమంతా కూడా నీకు దేవుని మందిరానికి వెళ్తే, దేవుని సన్నిధికి వెళ్తే అనేకమైనటువంటి ఆ బంధకాల్లో నువ్వు ఉంటావు. అలా కాకుండా లోకంలో ఉంటే నువ్వు స్వేచ్ఛగా బ్రతకొచ్చు, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు, ఏది చేయాలంటే అది చేయొచ్చు అని చెప్పి నిన్ను భ్రమపరిచే ఆత్మని నిన్ను ప్రలోభపెట్టి నిన్ను దేవునికి దూరం చేసేటువంటి ఆ ప్రక్రియలో నువ్వు బలైపోకూడదు, నేను బలైపోకూడదు. ప్రతి విశ్వాసి కూడా ఈ లోకముని ప్రేమించేవారు ఉండొద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకమున వాటిని ప్రేమించుకోండి. అలా ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు, దేవుని మీద ప్రేమ తగ్గిపోద్ది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. నేను చాలాసార్లు చెప్పాను, విమానం అనేది ఆకాశంలో ఎగరడానికి కారణం ఏంటో తెలుసండి. ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి, ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తికి మించిన స్థాయిలో ఆ విమానం ఎగురుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విమానం కిందకి పడిపోవడానికి ఆస్కారం ఉండదు. మనం ఏ చిన్న వస్తువుని ఇంత దూరంలో పెట్టినా కానీ భూమి లాగేసుకుంటుంది. ఎందుకనంటే ఈ భూమికి అంత ఆకర్షణ శక్తి ఉంటుంది. కానీ ఈ ఆకర్షణ శక్తికి మించినటువంటి ప్రార్థన శక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు పొరపాటున కూడా మనము ఈ లోకమున్న వాటి వైపు మనం నడవడానికి కానీ, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శాశ్వతమైన ఆలోచన నీకు పొరపాటున కూడా రాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. అందుకనే దేమాని క్రొత్త నిబంధన గ్రంథంలో లోతు లాంటి వాడు అంటారండి. క్రొత్త నిబంధన గ్రంథములో లోతు ఎవరంటే దేమ. క్రొత్త నిబంధన గ్రంథం లోతు ఎవరంటే దేమ. ఎందుకని లోతును ఇప్పుడు పరిచయం చేశారు, ఆయన ఏం చేస్తాడు అంటారా? ఈ లోతు కూడా లోకాన్ని కన్నులతో చూసి విలువైనటువంటి బంధాల్ని విడిచిపెట్టిన వ్యక్తి లోతు. మీకు బాగా పరిచయం కాబట్టి నేను రెఫరెన్స్లు ఏమి తీయించను, త్వరగా నేను చెప్పేస్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. లోతు అబ్రహాము యొక్క మేనలుడు. ఈ యొక్క లోతు తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయారు, ఒక అనాథ. అలాంటి అనాథగా ఉన్నటువంటి ఈ యొక్క లోతుని అబ్రహాము కుమారుడుగా స్వీకరించుకొని అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ లోతును తీసుకువెళ్తూ ఉండేవాడు. అబ్రహాము సంపాదించిన ఆ సంపాదనలో ఇతన్ని కూడా పాలుభాగస్తుడు చేస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. అబ్రహాము దీవించబడ్డాడు, లోతు దీవించబడ్డాడు. అబ్రహాము యొక్క ఆస్తి ఎంత ఉందో ఆల్మోస్ట్ లోతు యొక్క ఆస్తి కూడా అంతే అయ్యింది. ఒక రోజున లోతు యొక్క గొర్రెల కాపర్లకి అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లకి గొడవ వచ్చింది. చాలా చిన్ని గొడవ. అలాంటి గొడవ వచ్చినప్పుడు జ్ఞానం గల లోతు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా, మనమిద్దరము కూడా బంధువులం కనుక ఈ పనివారి ద్వారా మనం విడిపోకూడదు, కాబట్టి మనము కూర్చుని మాట్లాడుకుందాం, ఈ సమస్య పెద్ద సమస్య ఏమీ కాదు అని చెప్పి
అని చెప్పి ఆ సమస్యని పరిష్కరించుకోవలసినటువంటి వ్యక్తి అలాగే కామైపోయాడు. అయితే దైవిక జ్ఞానం కలిగినటువంటి అబ్రహాం వచ్చి, "నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమ వైపు వెళ్తాను. నువ్వు పడమ వైపు వెళ్తే నేను తూర్పు వైపు వెళ్తాను" అని చెప్పి ఒక ఆప్షన్ అనేది లోతుకిచ్చాడు. అయితే లోతు కనులెత్తి చూశాడంటండి. సొదొమ గొమొర్రా అనే ప్రాంతము లోతుని ఆకర్షించింది. సొదొమ గొమొర్రా అనే ప్రాంతము కళ్ళకి చాలా పచ్చగా కనిపించిందంట. అలా కళ్ళకి పచ్చగా కనిపించిన తరువాయే లోతులో ఒక ఆలోచన వచ్చింది. అర్జెంటుగా ఈ యొక్క అబ్రహాముని నేను విడిచిపెట్టేయాలి. అబ్రహాం విడిచిపెట్టేసి ఆ పచ్చగున్న ప్రాంతాన్ని కోరుకుని, నేను ఆ ప్రాంతానికి నా యొక్క పశువుల మందను తీసుకుని వెళ్ళి నేను అబ్రహాము కంటే గొప్పగా దీవించబడాలి, అబ్రహాము కంటే గొప్పగా నేను అభివృద్ధి చెందాలి, నేనేంటో నిరూపించుకోవాలని చెప్పి ఈ యొక్క లోతు మరొక మాట మాట్లాడకుండా సొదొమ గొమొర్రా ప్రాంతం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేనంటున్నాను, లోతు అబ్రహాముతో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని విడిచిపెట్టడానికి కారణము లోకము అతన్ని ఆకర్షించింది. సొదొమ గొమొర్రా ప్రాంతము అతన్ని ఆకర్షించింది. సొదొమ గొమొర్రా ప్రాంతం అతన్ని ఆకర్షించినప్పుడు బంధాలు మర్చిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం అతను ఆకర్షించినప్పుడు తన వెనకడ జీవితాన్ని మర్చిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం నాకు ఆకర్షించినప్పుడు తన గతమేంటో మర్చిపోయాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న అనేక మంది బిడ్డలారా, దేవుడి లోకం మీరందరూ కూడా ఒకవేళ లోకాన్ని ఆకర్షిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదని స్పష్టంగా తెలియచేయడానికి నిజంగా లోతు, నాకు తెలిసి అతడు పేదవాడిగా ఉన్నప్పుడు నీ తండ్రి ఎవరంటే 100% అబ్రహాము గారు నా తండ్రి అని ఉండవచ్చు. అబ్రహాము గారిని ఎనలేని ప్రేమతో ప్రేమించవచ్చు. అలాంటి లోతు ఇప్పుడు లోకంని ప్రేమించి అబ్రహాముని విడిచిపెట్టాడంటే ఈ రోజున ఇదే మాట ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను కూడా ఒక లోతులా ఉంటున్నామా? నీవు నేను కూడా ఒక ఇస్కరియోతు యోధాలాగా యేసుప్రభువును నమ్ముకునే వారికి ఉంటున్నామా? ఒకవేళ దేమాలాగా అపోస్తలుడైన పౌలు గారిని నిస్సహాయకంగా నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేసి దూరం అయిపోయే వారికి ఉంటున్నామా? నీతోనే నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. లోకమును వాటిని ప్రేమించే వారిలో పొరపాటును కూడా దేవుని ప్రేమ ఉండదు. నీ తండ్రిని విడిచిపెట్టాలన్న ఆలోచన నీకు వస్తుంది, నీ తల్లిని విడిచిపెట్టాలన్న ఆలోచన నీకు వస్తుంది, నీకున్న బంధుత్వాల్ని తెంచుకోవాలన్న ఆలోచన నీకు వస్తుంది. అదే దేవుని ప్రేమిస్తే బంధాలు పెంచుకోవాలనిపిస్తుంది, అదే దేవుని ప్రేమిస్తే బంధాలు హత్తుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇది దేవుని ప్రేమకిని లోకంలో ప్రేమకిని వ్యత్యాసమైన విషయాన్ని ఈ యొక్క లోతులోంచి మనం నేర్చుకోవచ్చు. లోతు తండ్రి అబ్రహాముని గురించి ఏమో ఆలోచించలేదు. అరే, పెద్ద వయసుకు వచ్చిన ఈ అబ్రహాము ఏమైపోతాడు, నేను దూరం అయిపోతే బెంగ పెట్టుకుంటాడు, ఇవేవి కూడా ఈ యొక్క లోతుకి రాలేదంటే ఒకడి లోకముని ప్రేమిస్తే వాడి హృదయం కఠినమైపోద్ది. ఒకడి లోకాన్ని ప్రేమిస్తే వాడి హృదయం కఠినమైపోద్ది. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి కారణం వాడు లోకాన్ని ప్రేమించాడు, లోక స్నేహాన్ని ప్రేమించాడు. తండ్రి ఏడుస్తున్న వాడికి అర్థం కాలేదు, తండ్రి ప్రేమ అంటే వాడికి అర్థం కాలేదు, తండ్రిని ఏడిపిస్తున్న ఆలోచన వాడికి రాలేదు. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు లోకమును ప్రేమించి తండ్రిని బాధ పెడుతున్నావా? లోకమును ప్రేమించి నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన ఆ దేవాతి దేవుని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా? నీకు నాకు ఇంత ఉన్నతమైన స్థితి ఇచ్చి ఎప్పుడో ఏదో అయిపోవలసిన నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఇంత ఉన్నతమైన స్థితినిచ్చి నీ పట్ల నా పట్ల ఎన్నో కలలు కన్నటువంటి ఆ పరలోకపు తండ్రిని బాధ పెట్టేటట్లుగా మనం ఎవ్వరము కూడా ఉండి ఈ కాలం నట్టు ఒక దేమాలాగా, ఈ కాలం నాటి ఒక లోతులాగా, ఈ కాలం నాటి ఒక ఇస్కరియోతు యోధలాగా మనం ఎవ్వరము కూడా బ్రతకుండా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, కొంతమంది అపోస్తలుడైన పౌలు గారిని మనుషులు కాబట్టి కొన్ని మనస్పర్ధలు వచ్చి దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మార్కు సేవలోంచి పారిపోయాడని చెప్పి కోపం వచ్చి మార్కును మరలా తీసుకోవద్దని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు అంటే బర్నబా అలా కాదంటాడు. ఇలా మనస్పర్ధలు వచ్చి కొంచెం దూరం అవుతారు. ఆ తర్వాత కాలంలో పశ్చాత్తాపడినటువంటి యొక్క మార్కు అపోస్తలుడు యొక్క పౌలు గారి యొక్క మనసును గెలిచాడు. ఆయన చివరి మాట ఏమంటాడో తెలుసండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 13వ వచనములో, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం, అలాగే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 37 నుంచి 40 వరకు చూస్తే, నీవు వెంటొచ్చేటప్పుడు మార్కుని వెంట పెట్టుకుని రా అని అన్నాడంటే నిజంగా మార్కుకి పశ్చాత్తాపం వచ్చి చక్కగా మరలా సేవలోకి వచ్చాడు. కానీ దేమ అలా రాలేదు.
దేమలాగా రాలేదు. ఈ రోజున దేవాతి దేవుడు నీకు నాకు కూడా ఒక చక్కని అవకాశం ఇస్తున్నాడు. దయచేసి మనం ఒకవేళ ఈ లోకంని దేవుణ్ణి వద్దనుకుని వెళ్ళిపోయిన మార్కులా నువ్వు ఉంటే ఒక అవకాశాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. మరలా దేవుని వైపు వచ్చేవారు ఉండాలి తప్ప దేమలాగా దేవునికి దూరం అయిపోయేవారు ఉండొద్దు. ఎందుకు ఈ రోజున చాలామంది దేమలాగా మారిపోవడానికి కారణం చూడండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వింటాడు గాని ఐహిక విచారములు, ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడైపోతాడు. ఈరోజు నువ్వెంత మంచి సంఘంలో ఉన్నా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత వాక్యము చదివినా, నీ బ్రతుకులో నా బ్రతుకులో ఒకవేళ ఐహిక విచారాలు, ధనమోసం, ధనాపేక్ష నీ గుండెల్లో ఉన్నట్లయితే నీవు ఎంత మంచి క్రైస్తవుడు అయినా, ఇక్కడ యేసుప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు చక్కగా ఫలించడానికి ప్రారంభిస్తాయి. అయితే కొంత ఎదిగిన తర్వాత ఈ ముళ్ళ పొదలు ఆ ఎదిగినటువంటి చెట్టుని అణిచివేస్తాయి. కాబట్టి నిష్ఫలమైపోతుంది ఆ విత్తనం. అంటే ఈ రోజున దేవుని వాక్యం విన్నప్పటికీ కూడా మనలో విశ్వాసం అనేది పెరగకుండా ఒక అవిశ్వాసగా మనం ఉండిపోవడానికి ఒకసారి చెక్ చేసుకుందాం. మన యొక్క జీవితాలలో, మన యొక్క బ్రతుకుల్లో ఐహిక విచారాలు అనే ముళ్ళు, ధనాపేక్ష అనే ముళ్ళు నీ జీవితంలో, నీ హృదయంలో ఉన్నట్లయితే ఎన్ని మంచి ప్రసంగాలు బోధించినా, ఎన్ని మంచి ప్రసంగాలు నీ బ్రతుకులో విన్నా కానీ మనము నిష్ఫలం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఐహిక విచారాలు. నాకు అది లేదు, ఇది లేదు, ఇది సంపాదించుకోవాలి, పక్క వాళ్ళు అది పొందుకునేది, మాకు ఇది లేదు. ఎలాంటి అసంతృప్తమైన జీవితముతో దేవుణ్ణిలో ఆనందించలేకపోతున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మనం కలిగి ఉన్నటువంటి ధనాపేక్ష దేవునికి దూరం చేసే ప్రమాదం ఉంది. ధనాపేక్ష పడినటువంటి ఈ లోకమున్నదంతా కూడా ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ కూడా దేవునికి దూరం చేసేటువంటి ఆ ప్రమాదం అనేది ఉంది. కనుక ఈ రోజున ఏ ఒక్కరము కూడా ఐహిక విచారాలతో బ్రతకొద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ధనాపేక్షతో బ్రతకొద్దు. ధనం శాశ్వతం కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నేను దేవునికి దూరం చేస్తుంది, మంచి ప్రేమ బంధాలకు దూరం చేస్తుంది, అనుబంధాలకు దూరం చేస్తుంది, కుటుంబ వ్యవస్థకు దూరం చేస్తుంది. స్వచ్ఛమైనటువంటి బంధాలు, బాంధవ్యాలని దూరం చేసేటువంటి ఒక భయంకర మహమ్మారి ఈ యొక్క ధనాపేక్ష. కాబట్టి ధనాపేక్ష లేని వారిగా మనం బ్రతకాలి. ఐగుప్తు దేశంలో ఉన్న వారికి, ఐగుప్తు అనే లోకంలోకి వెళ్ళిపోయిన వారికి ఉండేటువంటి లక్షణాలు, 3 లక్షణాలు త్వరగా నేను చెప్తాను. పెద్ద వివరించను కానీ జస్ట్ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. సంఘం, విశ్వాసి ఒకవేళ ఐగుప్తుని ప్రేమిస్తే దాస్యత్వంలోకి వెళ్ళిపోతారు. ఐగుప్తు అనగా ఈ లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. బైబిల్ చరిత్రలో జరిగినటువంటి సంఘటన, ప్రపంచమంతా కూడా భయంకర కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో యోసేపు ప్రధానిగా ఉన్నాడు. ఈ వార్త తెలుసుకున్నటువంటి తన తండ్రి అయిన యాకోబు తనతో పాటు కొంతమంది ఐగుప్తు దేశానికి తాత్కాలిక ఆకలి తీర్చుకోవడానికి ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా 40 సంవత్సరాలు వాళ్ళు తృప్తిగా భోంచేశారు. ఆ తర్వాత ఫరో, అక్కడ ఉన్నటువంటి యోసేపు చనిపోయాడు. ఆ తర్వాత పుట్టిన జనమంతా కూడా ఇంచుమించుగా 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎంత బానిసత్వమో అనేక సార్లు మనం విన్న వాక్యాలు. ఈ రోజున ఈ లోకము కూడా మనల్ని ఆ విధంగానే ఆకర్షిస్తుంది. ఆకర్షించినట్టు ఈ లోకం మనల్ని ఒక బానిసలుగా చేసేస్తుంది. సిగరెట్ కావచ్చు, త్రాగుడు కావచ్చు, జూదం కావచ్చు. ఈ రోజున ఈ లోకంలో ఉన్న అనేకమి
మైనవి మనల్ని ఆకర్షించి మనల్ని బానిసలు చేసేటువంటి ప్రమాదం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. రెండోదిగా మనం చూస్తే బానిసలుగా చేయడమే కాకుండా అణిచివేసేస్తుంది. రెండోదిగా మన జీవితాల్లో మనం చూసినట్లయితే లోకములో గనక మనం ఉంటే మనం ఆరాధన చేయలేం. ఈ లోకం ఉన్నటువంటి అధికారి ఫరో ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు కూడా ఆరాధన చేసుకోవాలనుకుంటున్నాం, మేము వెళ్ళి ఆరాధన చేసుకుంటాం వస్తామంటే ఈ యొక్క ఫరో అంటాడు కదా, వీళ్ళకి ఇంకా పని ఎక్కువ చేయండి, వీళ్ళ చేత ఓటీలు చేయించండి. అంతేకాకుండా వీళ్ళని ఏం చేస్తారంటే, మీరు వెళ్ళండి రా బాబు ప్రభువుని ఆరాధించుకోవడానికి, మీరు వెళ్ళండి కానీ మీ భార్యలు మీ పిల్లలు మాత్రం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళండి. ఆ తర్వాత ఇంకా అడుగుతుంటే మీరు మీ పిల్లలు వెళ్ళండి, ఆస్తి ఇక్కడ విడిచిపెట్టేయండి. ఈ రకంగా ఫరో అనేటువంటి ఆ రోజు ఐగుప్తు ప్రధానటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజలను దేవుణ్ణి ఆరాధించకుండా ఎలాగ అడ్డుపడ్డాడో, ఈ రోజున లోకనాథుడిగా పిలువబడుతున్నటువంటి సాతానుడు అనేక మందిని హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించట్లేదండి. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించనివ్వట్లేదు. ఒకప్పుడైతే కనుక ఆరాధన అంటే 10 to 2 గంటలు, 10 to 1 గంట ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఉదయపు ఆరాధనలు ఉన్నాయి, సాయంకాలపు రైట్. రెండోదిగా ఐగుప్తులకి ఒక రకమైన గర్వం ఉంటుంది. ఏముంటుందండి? గర్వం. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఏముంటుందండి? ఐగుప్తు దేశంలో ఉన్న వారికి గర్వంతో ఫీల్ అవ్వడానికి వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానం అంత గొప్పది, వారు కలిగి ఉన్నటువంటి వైద్య శాస్త్రం అంత గొప్పది, వారు కలిగి ఉన్నటువంటి పరిజ్ఞాన శాస్త్రం అంత గొప్పది, వారు కలిగి ఉన్నటువంటి సైన్యము అంత గొప్పది. వారు కలిగి ఉన్న వాటిని బట్టి వాళ్ళు అతిశయపడతారు. బైబిల్ గ్రంథంలో మోషేని గురించి రాయబడే మాట, మోషే సకల విద్య ప్రావీణ్యత గలవాడు అని రాయబడి ఉంది. అంటే వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మేము ఏదైనా సాధించగలుగుతాం, మా గొప్పతనం ఏంటో తెలుసా, మేమెంత జ్ఞానమో తెలుసా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పామరులు, చదువు లేని వాళ్ళు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. రెండవదిగా వైద్యం. మాకున్న డబ్బును బట్టి 1,00,000 రూపాయలు కాదనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో మేము వైద్యం చేయించుకుంటాం, కార్పొరేట్ హాస్పిటల్లో మేము ఆపరేషన్ చేయించుకుంటాం. ఈ రకమైనటువంటి వైద్యాన్ని గూర్చినటువంటి గర్వం. ఆ రోజుల్లో ఆ ఐగుప్తీయులు చచ్చిపోయినటువంటి బాడీస్ మమ్మీస్ అని పిలుస్తారు. అవి కుళ్ళిపోకుండా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు కుళ్ళిపోకుండా కాపాడేటువంటి రసాయనాలు తయారు చేసే జ్ఞానం, ఆ వైద్య శాస్త్రం ఆ రోజున డెవలప్ చేసుకున్నారు. కాబట్టి తెలియనటువంటి గర్వం. ఈ రోజున లోకంలో వాటిని బట్టి ఏ వ్యాధి వచ్చినా డబ్బుంటే చాలు ఆ వ్యాధికి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి ఆ జ్ఞానం లోకంలో ఉంది అని చెప్పి గర్వపడుతున్నావా? జాగ్రత్త. మూడవదిగా శాస్త్రజ్ఞానం, టెక్నాలజీ. ఎంత టెక్నాలజీ అంటే వాళ్ళు కట్టిన పిరమిడ్స్ ప్రపంచాన్ని అబ్బురుపరుస్తాయి. అంత పెద్ద పెద్ద రాళ్ళు అంత పైకి ఎలా తీసుకెళ్లారో అర్థం కాదండి. అంత క్రేన్లు లేకపోయినా కానీ అంత ఎత్తి ఎలా కట్టారో ఇప్పటికి కూడా శాస్త్రజ్ఞానానికి అంటే ఆ టెక్నాలజీకి అందనటువంటి జ్ఞానం ఆ రోజుల్లో కలిగి ఉన్నారు. కాబట్టి ఒక గర్వం. ఈ రోజునే కూడా ప్రపంచ ఆకాశాన్ని అందేటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాననే జ్ఞానం లోకస్తులకు ఉండవచ్చు. చివరిగా మనం చూసినట్లయితే సైన్యం. ఎంత గొప్ప సైన్యం అంటే ఫరో సైన్యం గూర్చి పరమగీతం 1వ అధ్యాయం 9వ వచనంలో, నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చేదను. అంటే ఫరో గుర్రములు యుద్ధం చేయడానికి అనేకమైన ఆయుధాలు కలిగి ఉన్నాననే గర్వం. ఈ లోకంలో కూడా అనేక మంది యుద్ధములో మేము ఎలాగైనా గెలుస్తాం, మా దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి అనే గర్వం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఐగుప్తులో ఉన్నటువంటి 3వ విషయము తృణీకరించేటువంటి పరిస్థితి. ఏంటండి? తృణీకరించడం అంటే కనుక లోకంలో ఉన్న చాలామంది వాళ్ళు కలిగి ఉన్నటువంటి కులాన్ని బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళు కలిగి ఉన్న హోదాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఇతరులను తృణీకరిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే యేసేపు యొక్క అన్నలు భోజనం చేయడానికి వస్తే వీళ్ళకేమో సెపరేట్గా భోజనం పెడతారు, ఐగుప్తులకేమో సెపరేట్గా భోజనం పెడతారు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు
అంటే అక్కడ ఏముందంటే వ్యత్యాసం, అక్కడ ఏముందంటే ఒక అంటరాని తనంగా అక్కడ భావిస్తున్నారు. నా దేవుని సన్నిధానికి వచ్చిన, నా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఏ వంశం నుంచి వచ్చినా, ఏ కులంలో నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా సమానమే అనే భావాన్ని కలుగు చేసేది దేవుని యొక్క రాజ్యం. ప్రైజ్ ద హల్లెలూయా. తారతమ్యాలు చూపించినది దేవుని యొక్క రాజ్యం. ఐగుప్తులో ఉన్నటువంటి వారికి ఇతరులను తృణీకరించే మనసు ఉంటుందేమో కానీ, దేవుని మందిరానికి వచ్చిన ఏ ఒక్కరిలో కూడా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారు ఎవరికి కూడా కులము, మతము, లేదంటే కనుక ప్రాంతము అనేటువంటి తెల్లోళ్ళు నల్లోళ్ళు అనేటువంటి భావం లేకుండా అందరూ కూడా ఐక్యతగా బ్రతికేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్థితి ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు మాత్రమే కలిగి ఉంటుందని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ప్రేమికులు ఇంకా దేవుని సన్నిధికి వచ్చి నేను ఆ కులం, నేను ఈ కులం, నేను ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనేవారు ఉన్నామంటే నువ్వు లోకస్తుడివే తప్ప దేవుని బిడ్డవు కాదు. దేవుని బిడ్డలకి ఎలాంటి తారతమ్యాలు ఏవి ఉండవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెరగాలని ప్రభుపేట మీ అందరినీ కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా ఈ లోకమునికి దూరం చేసి దేవునికి దగ్గర అయ్యేటువంటి స్థితిని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవుని రాజ్యాన్ని ప్రేమించేవారు ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఇంకెవరైనా కానీ ఇంకా దేవుడు లోకం అన్నట్లుగా ఉంటే గనక జాగ్రత్త, లోకం మనల్ని ఆకర్షిస్తుంది. నిన్ను ఒక పిచ్చోడిగా, ఒక పిచ్చిదానిగా చేసి నిన్ను దేవునికి దూరం చేసే ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్కరము కూడా దేమలా కాకుండా, లోతులా కాకుండా, ఒక తిమోతిలాగా చివరి ఊపిరి వరకు కూడా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారిని హత్తుకుని జీవించిన ఒక తిమోతిలా నీవు నేను ఎందుకు ఉండకూడదు? ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరు అనేక విషయాలు మాట్లాడారు తండ్రి. ఆత్మీయ జీవితపు వాడ పగిలిపోవడానికి కారణాలు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం. లోకంలో వాటిని ప్రేమిస్తే మా ఆధ్యాత్మిక యాత్ర ముందుకు సాగదు తండ్రి. ఈ లోకంలో ఉన్న వారికి ఉండే లక్షణాలకి మా లక్షణాలు అతీతంగా ఉండాలి తండ్రి. మా ప్రేమ అతీతంగా ఉండాలి, మా విశ్వాసం అతీతంగా ఉండాలి. ఆ విధంగా మేమంటూ నీ కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించడానికి మీరు కృప చూపించమని, విన్న వాక్యం ప్రతి హృదయాల్లో 30దంతులుగా 60దంతులుగా 100 అంతలుగా మీరు ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.